అసలు ఈ టాపిక్ గురించి ఎక్కువ చర్చించొద్దు అని విజయబాబు గారు కూడా ఈ మధ్య చెప్తున్నారు. బట్ అయినా తప్పట్లేదు, ఎందుకంటే లేటెస్ట్ గా క్యాబినెట్ డెసిషన్ లో కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. కాబట్టి సోషల్ మీడియా మీద ఒక ప్రత్యేక మెకానిజం ఉండాలి అంటూ ఇప్పుడు ఇదంతా కూడా ఏ నేపథ్యంలో వచ్చిందో ఇదంతా మనకు తెలుసు. రావణ్ అనే యూట్యూబర్ మీద సోషల్ మీడియాలో చూసా, వసమ్ అని జర్నలిస్ట్ అనుకుంటా, ఆయన పెట్టిన పోస్ట్ నాకు బాగా నచ్చింది. ఒకటి చెప్తా చూడండి. ఒక పక్క దేశద్రోహి అని కేసు పెట్టారు. మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, అంటే మీరు ఎలాంటి ఆధారాలు పట్టుకున్నారు, ఎలాంటి లీక్స్ ఇస్తారు అని మేము చాలా క్యూరియాసిటీతో ఉన్నాం. కానీ మీరు ఇచ్చే లీక్లు ఎలా ఉన్నాయంటే ఆయన ఫోన్ లో శృంగార వీడియోలు ఉన్నాయి, అది దేశద్రోహం కాదే. లేదు, ఆయన అకౌంట్ లో నెలకు ఒకసారి యూట్యూబ్ నుంచి 1,00,000 పడుతుంది. అంటే దేశద్రోహి నిజంగా దేశాన్ని హానికరం అంటే చాలా ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసాం మేము. మెటాకో దేనికో ఇది రాశారంటండి వీళ్ళు, అతని అకౌంట్స్ ని బ్లాక్ చేయాలి అని చెప్పేసి. సార్ ఒకవేళ తప్పు చేస్తుంటే డెఫినెట్లీ శిక్షన్స్ ఉంది, తప్పేం లేదు. కాకపోతే అంతటి కేసు పెట్టి అంత తప్పేం చేశారు? ఎందుకంటే దేశంలోనే నాకు తెలిసి 2వ పర్సన్ ఏమవుతాడు ఈయన. ఇది యూట్యూబర్ గాను, జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోను కేసుని ఫేస్ చేస్తున్న 2వ పర్సన్ ఏమవుతారు. రీసెంట్ గా ఏది విదేశీలతో సంబంధాలు కలిగి ఉన్న ఒక యూట్యూబర్ లేడీ దొరికింది చూడండి. ద ఫస్ట్ వన్ యూట్యూబర్ గా ట్రావెలింగ్ వీడియోస్ అన్ని కేసు. ఆ నెక్స్ట్ కేసు రావణ్ మీద పడింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అందరూ మాట్లాడుతుంది. ఇప్పుడు రావణ్ ఏదైతే మాట్లాడారో గతంలో పలు సందర్భాల్లో చాలా మంది మాట్లాడున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నారు, దేశాన్ని అగౌరవపరిచే విధంగాను మాట్లాడి ఉన్నారు. మరి ఎవరికి లేని రావణ్ మీద ఎందుకు అనేది. అయితే ఇంకోటండి, ఇప్పుడు ఈ చర్చ అంతా జరుగుతుంది, మీడియా అటెన్షన్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి రావణ్ కేసు మీద జరుగుతుంది. ఇది పెద్ద డైవర్షన్ ఇది అనేటువంటి ఒక చర్చ ఉందండి. చాలా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు కానీ, ఇంకా ఇది మన ఆక్వా రైతుల సమస్యలు కానీ, చాలా సమస్యల నుంచి ఏం జరుగుతుంది అంటే కేవలం ఎక్కడ పడ్డ సమస్యలే ఉన్నాయి. అదే రైతులేంటి, 2 ఏళ్లలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఈ పంటకు ఉందని చూపించగలగండి. లేదు, ఆరోగ్యశ్రీ ఈ రోజున నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తే మీరు డబ్బులు కట్టి చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ లో అప్లై చేయండి, మాకు బిల్లులు టైంకి రావట్లేదు అని. లేదు, ఎమర్జెన్సీ కేసు మీద వచ్చిన కూడా ఇంకా అప్రూవల్ రాలేదు, మేము అప్లోడ్ చేస్తున్నాము అవ్వట్లేదు అనుకుంటూ డిలే చేయడం వల్ల ఈ హరీనెస్, ఈ టెన్షన్ లో పేద ప్రజలు అప్పులు చేసి కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే గ్రౌండ్ రియాలిటీ రియల్ గా ఇలాగే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనేమో టయానికి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయాలి. అవును, విద్యార్థులు మొన్న ఏది ఏపీ కాక్రోచెస్ లాగా వాళ్ళు కూడా కాక్రోచ్ పార్టీ లాగా ఇక్కడ కూడా పెద్ద నిరసన వ్యక్తం చేసి ధర్నా చౌక్ దగ్గర రిలీజ్ చేసిన కాలేజీకి రిలీజ్ చేస్తున్నారు కదా. అవును, కాలేజీకి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళేమో టయానికి రిలీజ్ చేయనప్పుడు వీళ్ళతో కట్టించుకుంటారు ఫీజులు. అవును, సరే వచ్చినాయి కదా మాకు ఇవ్వండి అంటేనేమో నెక్స్ట్ సెమిస్టర్ కి ఎట్టాకు మళ్ళీ ప్రభుత్వం లేట్ అయింది కదా, దానికంతా జమ వేసుకుంటాం, మళ్ళీ వాళ్ళకి అందట్లేదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ మీకు అయిపోయి టీసీ తీసుకెళ్లే లోపేమో ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే కాలేజీలకి తర్వాత ఇది ఎప్పుడు రావాలి, స్టూడెంట్ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. గతంలో తల్లి అకౌంట్లు వేసినప్పుడు అప్పు చేసి కట్టుకున్నా కూడా తల్లి అకౌంట్ లో పడ్డ రోజు అప్పు తీర్చుకుంటారు. ఒకవేళ అప్పు చేసి కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కొన్ని కాలేజీలు వాళ్ళని ప్రెషర్ చేస్తే అప్పు చేసి కట్టినా కూడా అకౌంట్ లో పడ్డప్పుడు డైరెక్ట్ గా అప్పు తీర్చుకుంటారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారు. సో అసలు పిల్లలకి యూనిఫామ్ లేవు, బుక్స్ అలాట్మెంట్స్ లేవు. ఇంకోటి ఉపాధి హామీ బకాయిలు కూడా చాలా ఉన్నాయనేటువంటిది, అది కూడా ఆ ఇష్యూ కూడా ఫ్లేర్ అప్ అవుతున్న టైంలో ఇది డైవర్షన్ కోసం దీన్ని నడుపుతున్నారు, ఇలాగ సాగదీస్తున్నారు, ఏదో ఒక కేసు పెట్టి చేయాలి అనేటువంటిది అదొకటి. సార్ ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారేమో అనిపిస్తుంది. ట్రాప్ లో మీడియా కూడా పడిందా అన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. మీడియా, రాజకీయ పార్టీ, ఎందుకంటే 1 వీక్ నుంచి ఇది తప్ప వేరే మీరు కూడా ఫాలో అవుతున్నారు. సార్ ఇక్కడ ఒక అబ్జర్వేషన్ అంటే నేను ఓటర్ పాయింట్ ఆఫ్ లో చూసా, ప్రజలు కూడా ఎలా ఉన్నారు అంటే సార్ ఇప్పుడు రైతుకి చాలా కష్టాలు ఉన్నాయి. రైతు ఇప్పుడు అంటే సీఎం గారే చెబుతున్నారు ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అది ఇదని చెబుతున్నారు. సో రైతులకి సజెషన్స్, సూచనలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చూడరు. సోషల్ మీడియా కూడా ఎంతసేపు ఒకరినొకరు అరుచుకున్నారా, తిట్టుకున్నారా, గొడవ జరుగుతుందా, ఇలాంటి షార్ట్ టర్మ్ ఇష్యూస్ కి ఎక్కువ అటెన్షన్ ఉంది. సో మీడియా ఏం చేస్తుంది, మీడియా కూడా టీఆర్పీ పాపం ఇది కూడా కమర్షియల్ మోడ్ అయిపోయింది కదా, రన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంతో కొంత రాబట్టుకోవాలి అంటే దే హావ్ టు ఎంటర్టైన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ నేనేమంటా
మీడియా అండ్ రాజకీయ పార్టీలు మేబీ డైవర్షన్ పాలిటిక్స్ లో ట్రాప్ లో పడ్డాయి అని నమ్ముతాం. కానీ నెప్పిని భరుస్తున్న ప్రజలు మాత్రం ఓటు వేసేటప్పుడు మర్చిపోతారు. అది అంటే మీరు ఎన్ని రోజులు డైవర్షన్ చేస్తారో చేసుకోండి, నొప్పి కలుగుతుంది ప్రజలకు కదా, ఓటేసే ప్రజలకి. వాళ్ళైతే బేర్ చేయలేరు కదా, ఎన్ని రోజులు అని బేర్ చేస్తారు. ఇంకోటి అయోధ్య ఇష్యూ, అయోధ్య ఇష్యూని కూడా, అయోధ్య రామ మందిరం ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ అయ్యాయి అనేటువంటిది వడ్డీలకు తిప్పారటన్నాడు. మరి దాని మీద అసలు ఎంతకుముందు తిరుమల ఇష్యూలో అయితే చాలా గట్టిగా మాట్లాడిన ఈ సనాతనవాదుల లేకపోతే కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్ గా ఈ హిందూయిజం గురించి దాని గురించి మాట్లాడిన వాళ్ళంతా అసలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సో ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ఇక్కడ ముఖ్యంగా ఏపీలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయనే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడద్దు అది ఇదని మాట్లాడతారు. మా తండ్రి గారు దీపారాజంలో సిగరెట్ వెలిగించుకున్న వారు అని చెప్పిన అతను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతారు. ఈ మాట మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ నన్ను మించిన సనాతనవాది ఇంకోటి లేరని చెప్తారు. తిరుమల లడ్డూలో కన్ఫర్మేషన్ లేకుండానే మాట్లాడేస్తారు. సో మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, వాళ్ళు ఛాలెంజ్లు ఇసిరినా మీరు పట్టించుకోవద్దు, మీరు డెవలప్మెంట్కి వెళ్ళండి, డెవలప్మెంట్ సైడే ఫోకస్డ్ గా ఉండండి అని స్టేజ్ మీద నుంచి చెబుతారు. చెప్పి మీరు ఏం చేస్తున్నారు, మీరు చెప్పిన అరగంట పావుగంట గడవక ముందే అక్కడ అంటే కులాలను పెట్టి మరి రా చూసుకుందాం, ఫ్యాక్షన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అంటే ఒక పక్కన చెయ్యొద్దు అని మీరే చెబుతారు, ఇంకో పక్కన మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే ఇది ఎలా ఉంటుంది చూసేవారికి, మీరు చేపించి పైకి మాత్రం చెయ్యొద్దు అని చెబుతున్నట్టు. ఫైనల్ గా అదే ఇప్పుడు ఈ రావణ ఇష్యూ ఎలాగా ఇదవచ్చు అంటారు, అంటే అతన్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి, ఇప్పుడు ఇంకా రిమాండ్ లో ఉన్నాడు కదా, అరెస్ట్ చేస్తారా అనే దాని మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. కేసు చాలా సీరియస్ కేసు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, మిగిలిన ఏ కేసులోనైనా మన మీద అయితే అభియోగాలు మోపబడ్డాయో అభియోగాలు నిరూపించాల్సిన బాధ్యత కేసు పెట్టిన వాళ్ళ మీద కూడా ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదు ఇండివిజువల్ సివిల్ మ్యాటర్స్ అయితే పెట్టిన వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఇలాంటి కేసులో ఏమైందంటే నేను దేశద్రోహిని కాదు, నేను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేస్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే అందరూ అనుకుంటున్నట్టు చాలా ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది అనేది రాంగ్. ఓకే, కానీ అసలు ఈ సెంట్రల్ గా ఉన్న సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్టర్ నుంచి కూడా పర్మిషన్ ఉండాలి, హోంశాఖ నుంచి కూడా పర్మిషన్ ఉండాలి యూఏపీఏ యాక్ట్ లో అని అంటున్నారు. అంటే ఇది లోకల్ గా ఇక్కడ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం లేకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకునే నిర్ణయం కాదు అనేటువంటిది కూడా ఒక చర్చ. సార్ ఇప్పుడు ఒక మనిషి మాట్లాడిన దాని వల్ల ఇన్స్పైర్ అయ్యి చెడిపోతే సినిమాల్లో ఇంతకు మించి పెడుతున్నారు కదా క్యారెక్టరైజేషన్స్. అంటే ముందు రోజుల్లో అవి కూడా వస్తాయేమో రిస్ట్రిక్షన్స్, సెన్సార్ బోర్డు ఇవన్నీ కట్ చేసేమను. బేసికల్లీ కేస్ సివియారిటీ ఇస్ వెరీ హై సార్, అంత ఈజీగా బయటకు వస్తారని నేనైతే అనుకోను.